తండ్రి దేవుని కీర్తన ద్వారా ఆయన దర్శన ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ దిన వాక్య భాగం మనం క్రమాన్ని బట్టి ముందుకు నడుస్తూ ఉన్నాం. అట్టి క్రమంలో ఈ దిన వాక్యము కీర్తనల గ్రంథము 25వ కీర్తనల భాగము, కీర్తనల గ్రంథము 25వ కీర్తనల భాగము మొదటి నుండి చివరి వరకు, అనగా 22వ వచనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా అందరం కలిసి లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని కలిసి చదివి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యెహోవా, నీ దిక్కులకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొను. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకమును ఉంచుకొను. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకొనుచున్న మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమించుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను శరణు చొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. కూర్చున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని ఈ దిన వాక్య పరిచర్యలో దేవుని వాక్య భాగాన్ని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములైన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును ఈ నూతన పునరుత్థాన దిన
సత్య ఆరాధన క్రమంలోనికి ప్రభువా మమ్మల్ని మీరు నడిపించారు, కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ప్రభు దినమందు నాటి మొదటి అపోస్తలుల యొక్క బోధన విధానమును బట్టి నేటి చివరి దినాలను ప్రభువా మీ సంఘముగా మీ కుమారుడైన యేసు క్రీస్తు వారు సంపాదించిన స్వరక్తమిచ్చి కొనుయి ఉన్న సంఘములను ఇటు క్రమములను ప్రభువా మీరు జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు. నాటి బోధనను అనుసరించి నేటి చివరి దినాల్లో మిమ్మల్ని మహిమపరిచే విధంగా మీ కార్యములు జరగాలి. కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచాలి. సంఘ బాధ్యతనైనా నాడు భూదిగంతముల వరకు నాయన నిస్వార్థను మోసుకు వెళ్ళవలసిన బాధ్యత నాటి అపోస్తలులదైతే, భూమి మీద ఉండబడిన సర్వ మానవాళిని ప్రభువా మీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత సంఘముది అని మీరు తెలియజేస్తున్నారు. అట్టి విధానమును గమనించి ఆలోచన చేయగలిగిన మమ్ములను మీ మాటల ద్వారా బలపరచండి. మీరు మాతో మాట్లాడండి. మాకు వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు దయచేయండి. కేవలం మీ మాటలలో మీ మాటలు వినబడుతూ ఉండగా వాటిని ఆలకించి ఆయన అన్వయించుకోగలుగుటకు మా హృదయాలను మీరు తెరవండి. తెరవబడిన హృదయాల్లో భద్రపరచగలిగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచి అట్లని కాక దాని ప్రకారము నడుచుటకు, కొనసాగించబడుటకు కృప చూపించండి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మాతో మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మమ్మలను ముందున్న కార్యక్రమమును మీ చేతికి సమర్పించుకుంటూ మమ్మలను మేము తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ముందుకు నడుస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవుడికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ ఆరాధన క్రమానికి కూడి వచ్చిన మీకు ప్రత్యేకమైన వందనములు. అలాగనే ఈ లైవ్ కార్యక్రమంలో ప్రసార మాధ్యమాలతో దేవుని వాక్యము ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ ఉన్న దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి వందనాలండి. ఇది నా వాక్య భాగం. గత వారం మనము చెప్పుకుంటున్నాం. గత వారం వాక్య భాగం ఏంటండి? ఈ వాక్య భాగం కంటి వాక్య భాగం ఏంటి? వాక్య భాగం కుటుంబము. గత వారంలో కుటుంబము యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాం. ఎవరు చెప్పారు ఆ విషయాన్ని? దావీదు గారు తన కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో మనము కూడా కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. కుటుంబం యొక్క పరిచయం. ఇప్పుడు కుటుంబ బాధ్యతలు ప్లస్ కుటుంబం యొక్క ఉండవలసిన అర్హత, ఉండవలసిన విధులు లేక ఆజ్ఞలు. బాధ్యత వేరు, విధి వేరు.
అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటి? అదే కుటుంబము విచ్ఛిన్నము కావడానికి గల కారణాలు జాగ్రత్తగా మాట్లాడించుకొచ్చారు. ఈ మాట చదువుకునే ముందుగా మళ్ళా మొదటి భాగం ఉంది కదా, వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. ఎందుకంటే మనకు ధైర్యం కావాలి. సమయలు మన 2వ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. సమయలు 2వ గ్రంథం 2వ సమయలు కాదు, సమయలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. మనం ఒకసారి చదువుకుందామా? మనం దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్టుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఎవరు చెప్పారు ఈ మాట అనుకున్నాము మనము? ఎవరమ్మా? ఎవరు మాట్లాడిన మాట అది? మర్చిపోయారా? చెప్పిన మాట. అందుకే మనం మర్చిపోతాం. అందుకే రాసుకోమని చెప్పాను. సుషన్న చెప్పండి ఒక మాట. ఇది కుటుంబ వ్యవస్థ. మీకు చెప్పాను నేను. ఈరోజు నేను ఒక కుటుంబం నుంచి వచ్చాను. ఈరోజు నాకు కుటుంబం. ఇప్పుడు నా నుండి మీరు వచ్చారు. మీకు రేపటి రోజు ఒక కుటుంబము, రేపటి రోజు మీకు ఒక కుటుంబము. అది దేవుని చిత్తం. కుటుంబ వ్యవస్థ ఏర్పడటము, అది అభివృద్ధి చెంది విస్తరించటం, అది దేవుని చిత్తం. దేవుని చిత్తము కుటుంబము గూర్చిన ప్రాముఖ్యమైన విషయాన్ని మనము జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. మీరు ఎప్పుడన్నా ఒక మాట విన్నారా? ఎప్పుడన్నా ఒక మాట విన్నారా? అప్పుడప్పుడు పెద్దలు అనుకుంటారు, స్వర్గమట ఎక్కడుంది? స్వర్గం ఎక్కడ ఉందమ్మా? ఎక్కడుంది? పైన ఉందా? ఎక్కడుంది స్వర్గము? చెప్పండి, తెలిసి చెప్పండి. స్వర్గం ఎక్కడ ఉందంట? పైన. స్వర్గం పైన. ఒక వ్యక్తి ఒక స్కాలర్ లేక ఒక మనుష్యుడి మాట, గృహమే కదా స్వర్గ సీమ అన్నాడు. అంటే కుటుంబ వ్యవస్థే స్వర్గమట. అసలు కుటుంబం అంటే అర్థం ఏంటంటే దాని పర్యాయ పదం స్వర్గము అని అర్థం. లేకపోతే ఇంకా మీకు స్వర్గము అనడానికి మీకు కొంచెము అంత కఠినం అనుకుంటే ఆనందము అనుకోవచ్చు. ఆ వ్యక్తి అన్నాడు, గృహమే కదా స్వర్గ సీమ. అంటే గృహంలో సహితము లేదా కుటుంబంలో సహితం మనం ఏం చూడొచ్చట? ఏం చూడొచ్చు? అర్థమవుతుందని. స్వర్గం ఎక్కడో దేవుడు పెట్టలే, దాన్ని మన మధ్య ఉన్నాడు. కానీ మనం ఇది చూడకుండా అది చూడాలనుకుంటున్నాం. పరలోకమందున్న దేవుడు నిత్యము ఆనందించడానికి మనకు పరలోకాన్ని దేవుడిస్తే, ఆ పరలోకాన్ని దేవుడు భూమి మీద ఉంచాడు. అది మనం గమనించలేకపోతున్నాం. ఆ భూమి మీద ఉంచబడిన ఆ పరలోక సంబంధమైన పరిస్థితి ఏంటంటే కుటుంబం.
అర్థమవుతుందా? చాలామందికి మనం చెప్పాలి మాట. కుటుంబము పరలోకం సమానం. మనం చదువుకున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు. పరలోకమందును భూమి మీదను ఏ కుటుంబము కుటుంబం అని పిలువబడుతుందో, అర్థమవుతుందా? కుటుంబము అంటే ఒకటే, కుటుంబములు కాదన్నది. కుటుంబము అనేది భూమి మీద కూడా పరలోకంలో ఉన్న అది తండ్రిని బట్టి పిలువబడుతుంది. దేవుడు ఒకవేళ ఆ విధానాన్ని ఆలోచన చేస్తే, మన థింక్ని బట్టి కాదు, దేవుని యొక్క విధానాన్ని మనం ఆలోచన. దేవుడు పరలోకంలో ఒక రకంగా దేవుడు పరలోకంలో ఒక రకంగా కుటుంబం ఉంది, భూమి మీద ఒక రకంగా కుటుంబం ఉండాలని ఆశపడతాడా? పరలోకంలో ఎలా ఉండాలో భూమి మీద అలానే ఉండాలి, అంతే కదా. పరలోకమందు నీ నామము మహింపరచబడుతున్నట్లుగా భూమి మీద కూడా ఆయన నామం మహింపరచబడాలి. అంటే పరలోకము ఏ విధంగా ఉందో భూమి మీద పరలోకాన్ని దేవుడు ఉంచాడు. మీరు బాగా థింక్ చేయగలండి. అది మనం కనుగొనలేకపోతున్నాం. ఆ పరలోకమే కుటుంబము. భౌతికంగా లేకపోతే ఆత్మీయంగా మాట్లాడుకోవాలంటే ఆ కుటుంబమే సంఘము. అంత ప్రాముఖ్యత లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చి దీన్ని మరలా ఆయనకి ఇవ్వబోతున్నాడు. దీన్ని ఈ కుటుంబం అని పిలువబడుతున్న సంఘాన్ని ముందుగా మన భౌతికమైన కుటుంబ వ్యవస్థ లేక సంఘ వ్యవస్థ ఆశీర్వదించబడటానికి కారణాలేంటి, లేక విచ్ఛిన్నమైపోవడానికి కారణాలేంటి? మనం అనుకున్నాం కుటుంబంలో ఎవరు ఉంటారు అనుకున్నాము? తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటారు. అంటే పెద్దలు ఉంటారు, వారికి పుట్టిన పిల్లలు ఉంటారు, వారికి సంబంధించిన వారంతా ఉంటారు. ఇది కుటుంబం. సంఘములో కూడా పెద్దలు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, పరిచారకులు ఉంటారు. ఇది కుటుంబమే. ఈ రెండింటిని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ముందుగా భౌతికం మన కుటుంబ వ్యవస్థను మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే యెహోవా కట్టిన కుటుంబము మనం కట్టుకున్నది కాదు. మనం కట్టుకుంటే అవుతుందా కుటుంబము? ఆయన కట్టిన కుటుంబం, ఆయన కట్టిన కుటుంబము లేక ఆయన కట్టిన గృహము ఏ విధంగా ఉండాలనుకుంటాడు? పైగా ఆయన ఉండే కుటుంబం అది. ఆయన కట్టిన కుటుంబము, ఆయన ఉండే కుటుంబము లేక ఆయన జీవించే ఆ కుటుంబము ఏ విధంగా ఉండాలనుకుంటాడు ఆయన? ఆయన ఆలోచన ప్రకారమే ఉండాలనుకుంటాడు. ఆయన ఆలోచన ప్రకారం ఉండాలనే కదా దేవుడు నాతానుతో మాట్లాడింది. దేవుడు నాతానుతో మాట్లాడటానికి కారణం ఏంటి? దావీదు యొక్క ఆలోచన విధానము దైవికమైన విధానాల్లో ఉంది, అంతే కదా. దావీదు యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, ఆయన గారిది నేను భౌతికంగా మంచి నగరంలో నివసిస్తున్నాను, అయితే నా దేవుని మనస్సును ఉదారములో ఉంది అని ఆలోచన. అంటే ఆయన ఆలోచన అంతా ఎక్కడుందట? ఎక్కడుంది? దేవుని మీద ఉంది. ఆ ఆలోచన విధానాన్ని గమనించిన దేవుడు నాతాను పిలిచి నాతానుతో మాట్లాడేందుకు ఆయన కుటుంబాన్ని నేను కట్టబోతున్నాను, ఆయన కుటుంబాన్ని నేను కట్టబోతున్నాను. ఏ విధంగా కడతానన్నాడో చూద్దాం. చూడండి, అదే సమయాల గ్రంథం అలానే ఉంది కదా మీ దగ్గర. ఒక్కసారి నాతో పాటు నడవండి. ఆయన ఏమన్నాడు? దేవుడు అన్న మాట మీకు నేను చెప్తాను. ఎనిమిదవ వచనం చదవండి. 8వ వచనం నుండి చదువుతారా? మీరు బాగా చదవాలి, బాగా దీన్ని బైహార్ట్ చేయాలి. 7వ అధ్యాయం 8వ వచనం, సమూయేలు 2వ గ్రంథం. కాబట్టి
సాతానుకు చెప్తున్నాడు. ఏమని చెప్పమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోటునెల్లాను నీవు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి ఈ లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. చదవమ్మా. మరియు మీరు కూడా దాన్ని ఆచరిస్తూ రావాలి, చదువుకుంటూ రావాలి. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వపు ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానమును కలుగజేతును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి దేవుడనయుదును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషుల దండముతోనూ తలుగు దెబ్బలతోనూ అతనిని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని అనెను. దేవుడు ఏమన్నాడో దావీదుతో ఈ మాట, దేవుడు అన్న మాట దావీదుకు తెలియజేశాడు. అప్పుడు దావీదు వండరైపోయి ఒకసారి రాజైతే ఇక మరోసారి ఛాన్స్ ఉండదు, కష్టంగా ఉంటుంది కదా. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలంటే కష్టపడాలి భౌతికంగా. తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నారు, ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. ఇతరుగా అవుతాడో కాడో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 2014లో. తర్వాత జగన్ గారు వచ్చారు, మార్చబడ్డారు రాజు. రేపు 24లో ఆయన ఉంటాడో లేదు తెలియదు. భౌతికమైన రాజ్యాలు, కానీ పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యమే శాశ్వత కాలము ఉండే రాజ్యము, శాశ్వత కాలం ఉండే కుటుంబము. అదే దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యమే కుటుంబము, ఆ కుటుంబమే సంఘము. సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ చూపిస్తున్నది ఎవరిని అంటే, నువ్వు చనిపోయిన తర్వాత నీ పితరులలో అని మాట్లాడాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి సంతానం అని మనం చెప్పుకుంటున్నాము? దావీదు సంతానం అని చెప్పుకుంటున్నాం. ఇది ప్రవచనం, దేవుడు దావీదుతో మాట్లాడిన ప్రవచనము. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆ రాజ్యము ప్రారంభించబడి కొనసాగుతుంది నేటి వరకు. నేను ఎందుకు ఈ మాట మీకు చదివించానంటే, ఒక కుటుంబము, ఇప్పుడు మీకు చెప్తాను, దేవుని యొక్క ప్రవచనం. అది బాగా వినాలమ్మా. దేవుని యొక్క ప్రవచనం
ప్రవచనము అంటే జరగబోయేది ముందుగా తెలియపరచబడ్డాయి, ముందుగా ఇప్పుడు తెలియచేయబడింది. ఆ ప్రవచనము నెరవేర్చబడింది. నెరవేర్చబడిన ప్రవచనములో ఈరోజు మనం ఆ కుటుంబం అనబడిన సంఘములో ఉన్నాం. అయితే కుటుంబ వ్యవస్థ పాడవడానికి కానీ ఆనందించడానికి కానీ కారణాలేంటి? బైబిల్ నుంచి చెప్పుకుందామా, భౌతికంగా చెప్పుకుందామా? ఎట్లా చెప్పుకుందాం? బైబిల్ నుండే చెప్తాం. భౌతికంగా అంటే మీకు కొంచెం బాధ ఏమా? ఓకేనా? ఆర్ యు రెడీ? సుస్మిత, ఆర్ యు రెడీ? రాస్తున్నావు నోట్స్? రైట్. నేను ఇప్పుడు దాకా మీకు చెప్పింది థియరికల్గా, ఇప్పుడు ప్రాక్టికల్లే చెప్తాను. కుటుంబ వ్యవస్థ పాడవడానికి గల కారణం మీకు ఇంతకుముందు చెప్పాను ఒకసారి. కుటుంబ వ్యవస్థలో ఉండవలసిన గుణ లక్షణాలని ఒక మెసేజ్ ఇప్పించాను. ఇక్కడ అటాచ్ చేయబడుతుంది అది కూడా. రైట్. కుటుంబ వ్యవస్థలో లేవికాండం 10వ అధ్యాయం, లేవికాండం 10వ అధ్యాయం కుటుంబ వ్యవస్థల యొక్క విధానమును దేవుడు అనుగ్రహించినది కాకుండా లోనైపోయి భౌతికమైన విషయాలకు లోనైపోయి పాడైపోవడానికి గల కారణాలు. లేవికాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతారా? మీరు జాగ్రత్తగా చదవాలి ఈ విషయాన్ని. ఎందుకు కుటుంబం అని చెప్తున్నాను అనేది మీరు ఆలోచన చేయాలి. లేవికాండం ఉందా బైబిల్లో? తీసారా? అదే మొదటి 2 వచనాలు చదవండి. అహరోను కుమారులు, అహరోను కాదమ్మా, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్చనలను తీసుకొని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని ఎవరమైందో ఎవరంట? ఏంటి ఇక్కడ పాట? అహరోను కుమారుడు యాజక ధర్మాన్ని. అహరోను మోషే కంటే పెద్దవాడు. వారికి యాజక ధర్మం అప్పగించబడింది. వారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవుని కార్యాలను జరిగించాలి. దేవుడు ఏమైతే చెప్పాడో అదే చేయాలి. ఈయన యాజకుని కుమారుడు. ఇక్కడ కుటుంబ వ్యవస్థ పరిస్థితి ఏమవుతుంది? దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ముందుగా యాజకుల దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఈరోజు కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ముందుగా ఎవరి కుటుంబం బాగుండాలి? యాజకుని కుటుంబం బాగుండాలి, సేవకుని కుటుంబం బాగుండాలి. సేవని కుటుంబాన్ని గురించి దేవుడు మాట్లాడాలి. మనుషులు కాదు. మనుషులు మాట్లాడితే అది మనం దాన్ని నెగిటివ్ పాజిటివ్గా తీసుకోకూడదు, మామూలుగా రిసీవ్ చేసుకోకూడదు. ఇక్కడ ఉండబడిన కుటుంబ వ్యవస్థలో దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన పని కొరకు తండ్రి ఒక ఉన్నతమైన పనిని జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ ఉన్నతమైన పనిని జరిగించే క్రమంలో వారు కూడా ఆ పనిలో సహకరిస్తూ ఉన్నారు. సహకరించే క్రమంలో ఏం జరిగింది అంటే దేవుని
చేయమన్నాడో అదే చేయాలి. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో దాని జోలికి పోకూడదంటే. కుటుంబ వ్యవస్థలో దేవుడు ఒక కుటుంబాన్ని పిలుచుకొని తన కొరకు ఏర్పరచుకున్నాడా అంటే ఆ కుటుంబం మీద దేవునికి ఉండబడిన హోప్స్ గొప్పగా ఉంటాయి. దావీదు మీద ఉండబడిన హోప్ ఎంతదో చూడండి. అతని చనిపోయిన తర్వాత, బతుకున్నప్పుడు కాదు, నువ్వు నిద్రించిన తర్వాత, నీ పితరులతో నిద్రించిన తర్వాత నీ సంతతిలో నుండి ఒకరికి రాజ్యాన్ని అప్పగిస్తాను. అది కొన్ని రోజులు ఉండే రాజ్యం కాదు, శాశ్వత కాలం నిత్యము ఉండే రాజ్యం. అంటే దేవునికి ఉండబడిన ఆ తలంపు, ఆలోచన కుటుంబ వ్యవస్థలు ఎంత గొప్పగా. ఇక్కడ నాదాబు, అబీహూదు అహరోను కుమారుడు దేవుని సన్నిధిలో యాజకత్వ పనిని జరిగించే బాధ్యత వారికి. అయితే యాజకత్వ పని జరిగించే విషయంలో వారు చేసిన క్రమం ఏమైందంటే తప్పిపోయింది. మనం కూడా దేవుని పిల్లలు. దేవుడు మనకు ఒక క్రమాన్ని ఇచ్చిండు. ఆ క్రమము ఎక్కడుందంటే ఈ బైబిల్లో. ఆ క్రమం ఎక్కడుంది? ఈ బైబిల్లో. ఈ బైబిల్ ఏమని చెబుతుందో దాన్ని మనం క్షుణ్ణంగా ఖచ్చితంగా ఆలోచన చేయగలిగితే ఈరోజు ఈ హెచ్చరికలు మనకు దేనికాయంటే కుటుంబ వ్యవస్థలో మొట్టమొదటిగా క్రమమైన స్థితిలో పరిశుద్ధత విషయంలో కానీ, లోక సంబంధమైన పరిస్థితులలో విషయంలో కానీ క్రమంగా ఉండవలసిన కుటుంబం ఏది ఉందంటే అది సేవకుని కుటుంబం. చెప్పే సేవకుడి కుటుంబమే సరిలేకపోతే పరిస్థితి ఏంటంటే, ఇక్కడ జరిగిన విషయం మీకు అర్థమవుతుందో లేదో, మీకు అర్థమైందో లేదో బాగా వినండి. అహరోను కుమారులట ధూపార్తిని తీసుకెళ్లారు. యెహోవా అగ్ని పంపిస్తాడు. ఆయన పంపాడు, అగ్ని ఆగలేకపోయారు. వేరొక అగ్నిని తీసుకొని యెహోవా సన్నిధికి బయలుదేరిపోయారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది కాకుండా లోక సంబంధమైన విధానాన్ని, లోక సంబంధమైన దాన్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. అంటే అర్థం ఏంటంటే వారి యొక్క హృదయము దేవుని యొక్క యథార్థతలో లేక దేవుని మీద నమ్మకం లేకపోయింది. కుటుంబం అంతా కూడా దేవుని మీద నమ్మకం ఉంచాలి అంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచాలమ్మా. దేవుడికి చేయమని, దేవుడు నేను చేస్తున్న పనికి దేవుడికి నచ్చుతుందా? నచ్చదా? నా థింక్, నా ఆలోచన విధానము దేవునికి నచ్చుతుందా? నచ్చదా? నాకు దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనమందరం ఒక కుటుంబంలో ఉన్నాం. మనం కుటుంబాన్ని కలిగి ఉన్నాం. కుటుంబ వ్యవస్థను కలిగిన మనము దేవుడు ఒక కుటుంబంలో నిన్ను ఉంచాడు అంటే ఆ కుటుంబాన్ని గురించి, ఆ కుటుంబంలో ఉన్న నేను గురించి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. నువ్వేం ఆలోచన చేస్తావు? నేను ఇది చేయొచ్చా, ఇది దేవునికి ఇష్టమా కాదని నేను ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోగలిగితే, పరిశీలన చేసుకోగలిగితే, ఎవరైనా దేవుని పిల్లలను పిలువబడుతున్న ఎవరైనా సరే వారికి ఒక కుటుంబం అనేది ఉంది. ఆ కుటుంబ వ్యవస్థలో దేవుడు నిన్ను ఒక కుటుంబంలో ఉంచాడు అంటే దాని మీద ఆయనకున్న హోప్స్, ఆశలు మనకు తెలియదు దాని గురించి. కానీ ఆ కుటుంబంలో నువ్వు ఉండడానికి గల కారణం ఏంటంటే అది దేవుడు చిత్తం లేకుండా మనం వెళ్ళలేదు. ఉన్నామంటారా? మీకు ఒక విషయం చెప్పమంటారు. గర్భఫలము దేవుడిచ్చు మాట్లాడండి. బహుమానము అంటే మనందరము కూడా కుటుంబ వ్యవస్థలో బహుమానము. ఏ బహుమానం ఇది? దేవుని బహుమానం. నువ్వెవరయ్యా అంటే దేవుని బహుమానం. ఇప్పుడు అహరోను కుమారుడు కూడా దేవుని బహుమానమే. తండ్రితో పాటు యాజకత్వ పనిలో ఉన్నారు. అయితే వారు చేయవలసిన పనిని కాకుండా చేయకూడని పనిని చేసి ఏమైపోయారమ్మా? ఏ హోప్స్ అయితే వారి మీద ఉన్నాయో ఆ హోప్స్ అన్ని కూడా దేవుని దృష్టిలో వ్యతిరేకమైనందువలన దేవుడు వారిని చంపేశారు.
వారు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పినది కాకుండా, బాగా రాసుకోండి, మీరు రాసుకోవాలి మాట, దేవుడు చెప్పినది కాకుండా మన సొంత ఆలోచన ఏదైనా అనుకుని అది కరెక్ట్ అనుకుంటే దానివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. దేవుని ఆలోచన ప్రకారం కాకుండా మన ఆలోచన ప్రకారం ఏదైనా ఆలోచించి అది కరెక్ట్ అనుకుంటే దాని వలన నష్టమే తప్ప లాభమే మాత్రం ఉండదు. నెంబర్ 1, ఇక్కడ వారు అనుకున్నారు వేరొక అగ్ని ఏ అగ్ని అయితేనేమిలే దేవుడు అంగీకరిస్తాడు అనుకున్నాడు. దేవుడికి ఒప్పుకోలేడు. ఈరోజు కూడా దేవుని పిల్లలు మనం బాగా ఆలోచన చేయాలి. దేవుని పిల్లలని పిలువబడుతున్నారు. ఏ మందిరం అయితేనేమిలే, ఏ సంఘం అయితేనేమిలే, ఏ వాక్యం అయితేనేమిలే దేవుడు చూడకుంటాడా? దేవుడికి తెలియదా అంటే దేవుడికే మనం నేర్పిస్తున్నాం. ఈరోజు మా అర్థమవుతుందా మీకు? చాలామందికి సత్యాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీరేంటి అలా ఉంటున్నారంటే ఏదైతే నేను అంతా ఒకటే కదా అంటారు. అంతే కదా, అదే అందరూ అనేది అదే కదమ్మా. ఏ మందిరం అయితే నేను అది కూడా మందిరమే కదమ్మా, ఇది కూడా మందిరమే కదా, అన్ని మందిరాలు ఒకటే కదా. అన్ని మందిరాలు ఒకటే ఎట్లయితే ఇప్పుడు అన్ని అగ్ని ఒకే అగ్ని అయిందా? ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న అగ్ని ఉంది, మనం ఏర్పరచుకున్న అగ్ని ఉంది. అంటే దేవుడు ఏర్పరచుకున్న విధానము ఉంది, ఈరోజు మనుషులు ఏర్పరచుకున్న విధానము భూమి మీద ఉంది. దేవుడు ఏర్పరచుకున్న విధానము కాకుండా మనుషులు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధికి నన్ను వెళ్తే దేవుడు చూస్తూ ఊరకుండడు. మీ కుటుంబము వేరొక అగ్నితో వారు వెళ్ళారు, వారు చచ్చిపోయారు, అక్కడనే చచ్చిపోయారు. దీంట్లో మనం నేర్చుకున్నది సొంత ఆలోచన చేయడం వలన దానివల్ల మనకు నష్టం తప్ప లాభం. అంటే దేవునికి నీ మీద ఒక ఆలోచన ఉంది అనేది మనం మర్చిపోకూడదు. నువ్వు ఉన్నావంటే నీ మీద దేవునికి ఒక ఆలోచన ఉంది. అది ఏ ఆలోచన తెలియదు మనకి, నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దావీదుకు తెలియదు కానీ దేవునికి తెలుసు. తెలిసిన దాన్ని బట్టి, తాను వినిన దాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా దయచేసి, ఎంత గొప్ప మాట చూడండి, అది మాట అర్థమవుతుందా? దయచేసి అంతే కదా, అంటే అర్థమేంటి? ప్లీజ్ అయ్యా దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లుగా దానిని ఆశీర్వదించు. ఆయన చెప్పాడు నేను ఆశీర్వదిస్తాను. ఆయన నాకు దేవుడు చెప్పాడు కదా అని ఆయన కాలు వేసుకొని కాలు ఎగరేసాడమ్మా, ఎగరేసాడు. ఈరోజు మనకు కొంచెం తెలిస్తేనే బడాయి ఎక్కువ మనకి. మనకి ఏ ప్లస్ వచ్చిందనుకో మనకు చెప్పలేనంత బడాయి. తర్వాత అది ఒక సబ్జెక్ట్ కూడా ఫాస్ట్గా మళ్ళీ 10th ఏ ప్లస్ వచ్చింటుంది, ఇంటర్లో సబ్జెక్టులన్నీ పోయి ఉంటాయి. ఎప్పుడు కూడా మనం కలిగిన దాన్ని బట్టి మనము అతిశయించుకోవడం. దేవుడు నీకు ఆ స్థితిని కలిగించాడు. నువ్వు ఇంత చక్కగా, మనం ఇంత చక్కగా ఉన్నామా అంటే అది దేవునికి ఇష్టమైంది. దీన్ని బట్టి మనం అతిశయించకూడదు. దేవుడు నిన్ను ఆత్మీయంగా ఒక చక్కటి స్వరాన్ని ఇచ్చి, ఒక చక్కటి స్వరంతో దేవుడు నిన్ను ఉంచాడు అంటే దాన్ని బట్టి నువ్వు ఏ విధంగా ఉన్నానంటే అతిశయించకూడదు. దాన్ని దేవుని కొరకు ఉపయోగించేటట్లుగా ఉంటావు. ఎట్లా తెలిసిన వినయముతో, వినమ్రమతో. దావీదు రాజుగా ఉన్నాడు. ఆయన రాజుగా ఉండి ఆయన ఏమంటున్నాడంటే దయచేసి అని మాటలు మర్చిపోతాడు. ఎందుకు మాట్లాడుతున్నానంటే కుటుంబ వ్యవస్థ పాడు కావడానికి కారణం ఏదైతేనేమిలే అది దేవుడు మెచ్చుతాడు అనుకుంటే, ఏదైతేనేమిలే దేవుడు ఒప్పుకుంటాడు అనుకుంటే, ఏదైనా సరే దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు అనుకుంటే దేవుడు చేయడట. దేవుడి విషయం దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు.
సంబంధాలు భౌతికమైన విషయాలకు ఇంకా మరి ఆయన విరుద్ధం. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వారిలో ఉండదు, వాడు దేవునికి శత్రువు అన్నాడు. అంటే అర్థమేంటి? లోకము అంటే ఆయనకు శత్రువు. ఒకవేళ మనం లోకానికి స్నేహించాలనుకుంటే ఆయనకు శత్రువులు అవుతాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి మిత్రులం అవుతాం. ఆయన అంటున్నాడు, మీరు నాకు స్నేహితులు ఉన్నాడు. ఆయనను ప్రేమిస్తే మనం ఆయనకు స్నేహితులం, లోకాన్ని స్నేహిస్తే ఆయనకు మనము శత్రువు. ఈ లోక స్నేహము దేవునికి వైరము, దేవునికి వైరం. లోక సంబంధమైన ఆలోచన మనలో రాకూడదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలము అనేది మర్చిపోకూడదు. దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం అనేది మర్చిపోకూడదు. మనం కుటుంబము, ఒక్కరికి దెబ్బ తగిలితే ఎంతమంది నడుస్తాం చెప్పండి? ఒక్కరికి దెబ్బ తగిలితే ఎంతమందికి ఏడుస్తాం? అందరం ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాలి? దెబ్బ తగిలిన మేడం మనకేం పని? ఎందుకు ఏడుస్తాం? అదే కుటుంబం అంటే, అదే కుటుంబ బాంధవ్యము అంటే. బాంధవ్యము, బంధము, తెలుసుగా? బంధము. ఈరోజు అందరూ కుటుంబం యొక్క బంధాలు ఏం చేస్తున్నారంటే బంధించుకోవటం లే, తెంపేసుకుంటున్నారు. నీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు, నీ సంఘం వేరు, నా సంఘం వేరు. దేవుని దగ్గర తెంపేసుకుంటున్నారు, భౌతికంగా తెంపేసుకుంటున్నారు. ఇది దేవుడు మెచ్చుతాడా? దైవిక విధానాల్లో తెంపేసుకుంటున్నారు, లేక శారీరక సంబంధమైన కుటుంబాల విషయాల్లో కూడా తెంపేసుకుంటారు. ఇది దేవుడు మెచ్చుతాడా? దేవుడు ఒక ఉమ్మడికి, అందుకే ఆయన అన్నాడు, ఒకే కుటుంబము లేక ఒకే గృహంలో నివసించే కొంతమంది మానవులనే కుటుంబం అంటారు. విడివిడిగా 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 ఉంటే కుటుంబం అవుతామా? ఏమా అవుతామా? కాదు కదా. ఎందుకంటున్నానంటే ఈ కుటుంబ వ్యవస్థలో దేవుని ఆలోచన ఎంతో ఉంటుంది మన మీద. ఆ ఆలోచన కాకుండా మరొకటి ఒక వేరొకటికి ఆలోచిస్తే ఆరోను కుమారులు ఏమైపోయారండి? చచ్చిపోయారు. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. సెకండ్ వన్ ఎవరి దగ్గరికి వెళ్దాం? ఏలీ కుమారుల దగ్గరికి వెళ్దాం. ఏలీ గారిని తెలుసు కదా మీకు? సమూయేలు గురువు గారు. బాలుడైన సమూయేలును హన్నా తీసుకెళ్ళి ఏలీ గారికి ఇచ్చింది. హన్నాతో ఏలీ గారు మాట్లాడినారు. మనం సమూయేలు గ్రంథంలో చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం. ఏలీ కుమారుల గురించి మనం చూద్దాం. ఈయన కూడా యాజకుడే. మొదటి 2వ అధ్యాయం ఏలీ కుమారుల గురించి. అధ్యాయం 22 నుంచి 25 వచనాలు చదువుతారా? ఈయన కూడా యాజకుడే, దేవుని యాజకుడే. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22 నుంచి. ఈ జనములందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు, ఈ జనముల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? కుమారులారా, అలాగూ చేయబడకూడదు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు.
నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని సంపదలచి ఉండెను కనుక వారు తండ్రి యొక్క మాట. ఈయన కూడా యాజకుడే. ఈయన కొడుకులు ఏం చేస్తున్నారు? రాంగ్ రూట్ లో ఉన్నారు. మా తండ్రి పిలిచి చెప్పాడు ఏమని? ఏంటారు బాబు మీరు చేస్తున్న పని? మీరు చేస్తున్న పని బాగోలేదు. ఈ జనులను దేవుడు మనకు అప్పగించి మనము పని చేయాలని చెప్తే మీరు చేస్తున్న పని బాగోలేదు. ఇలాగ ఎందుకు చేస్తున్నారు? ఇటు కార్యము మనము చేయకూడదు. ఇది మంచిది కాదు. ఇది మంచిది కాదు. ఎవడైనను యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయు. నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శించును కానీ దేవుని విషయంలో మనము అతిక్రమిస్తే వీరిద్దరు కూడా చచ్చిపోయారు. వీరిద్దరిని కూడా చచ్చిపోయారు. వీరిని కూడా దేవుడు చంపేశాడు. ఈ విషయంలో మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే ఈ విషయంలో వారు చేయటమే కాకుండా జనాలతోటి కూడా చేపిస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చే దేవుని పిల్లలను వారు చేయటం కాకుండా వచ్చే వారికి కూడా చేపిస్తున్నారు. అంటే దేవుని యొక్క సన్నిధిలో యాజకులు చేయవలసిన తప్పు చేస్తున్నారు. యాజకులు చేయడమే కాకుండా వచ్చేవారితో కూడా చేపిస్తున్నారు. ఈ విషయంలో నేటి దినాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు సేవకులు, యాజకులు లేకపోతే దేవుని యొక్క పని కొరకు నిర్ణయించబడిన వారు లేక సంఘము దేవుని పని కొరకు యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఆత్మలను సంపాదించే భారం కలిగి ఉండవలసింది పోగా వీరు తప్పు చేస్తూ వచ్చే వారితో కూడా తప్పు చేపిస్తారు. ఎందుకంటే వీళ్ళ బోధే తప్పు. తప్పుడు బోధలో ఉన్నారు, తప్పుడు యొక్క విధానంలో ఉన్నారు. అలాగనే వచ్చే వారికి కూడా తప్పులే చేపిస్తున్నారు. చెప్పమంటారా? నేటి పరిస్థితులు ఇది మనము ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నాం. మనము ఇప్పటి కాలానికి సరి చేస్తున్నాము. అప్పటి కాలంలో జరిగింది ఇప్పుడు సరి చేస్తున్నాం. సరి చూస్తున్నాం. సరి చేయడంలో మనం సరి చూస్తున్నాం. అలానా ఇలానా? ఈరోజు దేవుని యొక్క సేవా విధానము ముఖ్యమైనది. పరిచర్యలో బోధకు బదులు దుర్బోధలు చేశారు. సేవకుడు చేయటమే కాకుండా వచ్చిన సంఘముతో కూడా కార్యాలు జరిగిస్తున్నారు. ఏ మాట మాట్లాడామో, ఏం నేర్పించామో అది సేవకుడు సంఘానికి నేర్పించాలి. అది దైవికంగా దేవుడు మెచ్చేదై ఉండాలి. దేవునికి ఇష్టమైంది చేయాలి యాజకుడు. కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు తప్పు చేస్తున్నారు. వచ్చే వారితో కూడా మాట మనకు తెలుసు. ఏంటో చెప్పమంటారా? మనం అంటుంటాం అప్పుడప్పుడు టైం ఒక మాట చెప్పమంటారా? ఇంకొక పాయింట్ ఉంది. ఆ పాయింట్ కూడా చెప్పిన తర్వాత నేను ఒక మాట మనం అనుకుంటాం. ఇక్కడ ఏలి కుమారుడు తప్పు చేస్తున్నారు. వచ్చే వారితో కూడా తప్పు చేపిస్తున్నారు. అది ఏలి కినబడేయా, ఇది చేయొద్దురమయ్యా, ఇది చేస్తే చంపేస్తాడు. ఎందుకంటే ఈయనకు తెలుసు కదా, యాజకుని కొడుకులు చేస్తే చచ్చిపోయినారు అనేది ఈయనకు తెలుసు. ఈయన అక్కడి నుంచి వచ్చిన ఆయనే కదా. కాబట్టి మయ్య మీకు నమస్కారంగా చేయగాకంటారా అంటే వాళ్ళు వినరా?
ఎంత ఈరోజు మనము అరే కొత్తగా కనరా అంటే వింటారా? ఇంకా గట్టి కొడతారు. అవునా కదమ్మా? ఎందుకు చెప్తున్నాడు అనేది అనవసరం. దావీదు వ్యభిచారం చేశాడు, హల్లెలూయా అయినా సరే కింద వాళ్ళందరూ కూడా హల్లెలూయా అంటారు. అసలు ఎందుకంటాడో దేనికంటాడో తెలియదు, కానీ వాళ్ళతో అనిపిస్తాడు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని అప్పగించాడు. దేవునికి స్తోత్రం అంటుందండి. కింద వాళ్ళందరూ కూడా హల్లెలూయా. ఇతను చేస్తున్నాడు, వారితో చేపిస్తున్నాడు. సంఘములో దేవుని సముఖమందు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఒళ్ళు బలసి పెట్టి ఈ మాటలు చెప్పుకోవాలి. మనం చెప్పుకోవాలంటే సేవకుడు ఇది అనొచ్చు అనకూడదు. ఏలి గారు చెప్తున్నాడు, వృద్ధుడైపోయాడు. ఆయన అనుభవం అంతా సంఖ్యరించి కొడుకులను పిలిచి అయ్యా దండం పెడతారు నాయన ఇదే గారు అన్నారు. వాళ్ళేమన్నారు చెప్పినా ఇవేది మనం చెప్పేది అన్నారు. ఏదైతే దేవుడు చెప్పాడో అది చేయగలరు. మొదటిగా చెప్పింది చేయకపోవటం వల్ల వారు తప్పించుకోలేదు. ఇప్పుడు చెప్పింది చేయకపోగా ఆ చేసేదాన్ని మరొకరితో చేపిస్తాం. చూడండి, సరితా మనం సినిమా చూస్తే అందరికి సినిమా చూపిస్తాం. చూడండి, అర్థమవుతుందమ్మా? నేను చూస్తున్నా, నా పాప నేను పోతా, నేను చచ్చిపోతా. అహరోన్ కుమారులు చనిపోయారు. దేవునికి ఇష్టం లేని పని చేసి చంపేస్తాడు ఆయన, అంతే. ఒప్పుకోడు. నిన్ను పిలుచుకుంది ఈ చూడటానికి కాదు కదా, ఈ పనులు చేయడానికి కదా. నువ్వు దేవునికి అనేకమైన సేవకులను చేయాలి, లేక దేవుని సంఘాన్ని బలపరచాలనుకున్నప్పుడు మనం చేసేది ఏముంటుంది? ఒకవేళ మనకై మనం చేస్తుంటే దేవుడు చూడ చంపేసేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చేయడం కాకుండా వచ్చే వారికి చేపిస్తున్నారు. ఆ విషయం ఆయనకు తెలిసి అసలు ఆయనకు చెప్పి వద్దురయ్యా మీరు చేయగాకనే నీకు దండం పెడతా అంటే వాళ్ళు వినలా. ఈరోజు సంఘాల్లో కూడా ఈ బోధ కరెక్ట్ కాదండి, ఈ బోధను సరిచేసుకోవాలండి, ఇది మనం క్రమంగా ఉండాలండి. దేవుడు నాడు మొదటి అపోస్తలులతో ఏ బోధ చెప్పాడో ఆ బోధ కాకుండా వేరొక బోధ మనం చేస్తే, పౌలు గారు అన్నాడు, ఈ స్వార్థ కాకుండా ఈ బోధ కాకుండా మరొకటి ఇంకొకటి ఎవడైనా చేస్తే వాడు పరలోకం నుండి వచ్చిన దూతైనా సరే శాపగ్రస్తుడు అన్నాడు. ఎంత ధైర్యం లేకపోతే చెప్పింటాడు ఆయన. మేమైనా పరలోకం నుండి వచ్చిన దూతైన ఇది కాకుండా మరొకటి చేస్తే వాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఏ ధైర్యంతో చెప్పింటాడు ఆయన? అందులో ఉండబడిన శక్తికి భయానికి లోబడి హెచ్చరిక చేశాడు. ఈరోజు ఇట్లాంటి ఏమి హెచ్చరిక లేవు. లక్షల మంది పెద్ద పెద్ద వాళ్ళే చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారని మనం చేయొచ్చు అంటారమ్మా. అందుకే ఒక మాట నేను చెప్తాను. సామెత ఏంటో తెలుసా? సామెత మనమే అనుకుంటుంటాం కదా, తల్లి చేలో వేస్తే అర్థమవుతుంది. ఇది సామెత, నీకు అర్థం కాదు, అర్థమైతే బాగుందని. తల్లి చేలో వేస్తే పిల్ల మేయదు. ఇప్పుడు ఏలీ కుమారుడు తప్పు చేస్తూ ఉంటే అక్కడికి వచ్చే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు చేస్తారు. ఈ సెకండ్ వర్షన్ ఏంటంటే వారు తప్పు చేయడమే కాకుండా మరొకరి తోటి కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తే, దేవునికి నచ్చకుండా వారు చేయడమే కాకుండా, రెండో పాయింట్, దేవునికి నచ్చకుండా మనం బ్రతకటమే కాకుండా మరికొంతమందిని ఆ నచ్చని విధానానికి నడిపిస్తే అది కూడా వీళ్ళెవరు? వీళ్ళు కూడా యాజకుని కొడుకులే. యాజకుడు అయ్యగారి కొడుకులేదు. ఏమైపోయారు? చచ్చిపోయారు. చంపేశాడు దేవుడు. వారిని తీసుకెళ్ళి ఒక యుద్ధంలో నరికి పడేశాడు, చంపేశాడు. ఆ సందర్భాన్ని చెప్పుకోవడానికి టైం లేదు కనుక మనం ముందుకు వెళ్తున్నాం. థర్డ్ వన్, ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి. ఐదవ అధ్యాయం 8వ అధ్యాయం.
మొదటి నుండి 5 వచనాలు. అక్కడ ఏలి వృద్ధుడైపోయాడు. ఏలి దగ్గర పెరిగిన సమూయేలు కూడా వృద్ధుడైపోయాడు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నాం? మనము అహరోను దగ్గర నుంచి వచ్చాము. తర్వాత ఎక్కడికి వచ్చాము? ఏలి గారి దగ్గరికి వచ్చాము. ఏలి గారి దగ్గర కూడా వృద్ధుడు. అక్కడ అహరోను కూడా అదే పరిస్థితి. కొడుకులు పని చేస్తున్నారంటే తండ్రి ఆ బాధ్యతలకు ఇచ్చాడు. ఇప్పుడు మన పితరులు, మా డాడీ ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, మా నాన్న పనిచేస్తూ నాకు ఈ బాధ్యతను ఇచ్చాడు అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేమై ఉండాలి అంటే అహరోను కుమారులా కాకూడదు, ఏలి కుమారులా కూడా కాకూడదు. ఇక్కడ చూద్దాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ కుమారుని పేరు అబియా. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఉన్నది కూడా పోగొట్టుకోవాలి. సమూయేలుకు కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. ఈయన వృద్ధుడైపోతూ అయ్యా మీరు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులుగా ఉండండి అని నియమిస్తే, ఈ న్యాయాధిపతులు ఏం చెప్తున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతున్నారు, ధర్మశాస్త్రాన్ని మీరికి వెళ్తున్నారు, న్యాయం చెప్పడానికి లంచం తీసుకుంటున్నారు, ప్రార్థన చేస్తాం కానుకలు పంపించగలనట్లుగా. అర్థమవుతుందమ్మా? లంచం తీసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే చట్టాన్ని మార్చేస్తున్నారు. ఇక్కడ 3వ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క చట్టాన్నే మార్చేస్తున్నారు. అంటే దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటున్నాడో, దేవుడు ఏదైతే మనము అక్రమం అనుకుంటున్నాడో, ఆయన ఆజ్ఞలను ఏదైతే ప్రస్తావించాడో ఆ ప్రస్తావనలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తృణీకరించేశారు. ఇది జనులందరికీ తెలిసి సమూయేలు దగ్గరికి వెళ్ళారయ్యా, నువ్వు వాళ్ళని పెట్టావు, వాళ్ళు నిత్తుకులు, నీ పిల్లలే, నీ పిల్లలకు నమస్కారం అయినా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా మీ కుటుంబమే వద్దు మాకు. అర్థమవుతుందా? మీ కుటుంబమే మాకు వద్దు, మాకు రాజు నియమించు. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఏ వ్యక్తి అయితే దేవునికి విరోధముగా చేస్తాడో తనకు కలిగినది కూడా పోగొట్టుకుంటాడు అంతే. వారికి అప్పటికీ కూడా న్యాయాధిపతులు వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఏం చెప్తే జరుగుద్ది అక్కడ. ఒకవేళ నువ్వు తప్పు చేసి నువ్వు తప్పు చేయకపోతే నువ్వు తప్పు చేయలేదంటే చేయనట్టే లెక్క న్యాయాధిపతి. అలాంటి స్థితిలో వారు ఉంటే వారు ఏం చేయన్నారంటే తమకు కలిగినది పోగొట్టు. 3వ పాయింట్ ఏంటంటే దేవుడు నియమించిన దాన్ని బట్టి చేయకపోతే మనకు కలిగి ఉన్నది మన యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఒక మనుషునికి దేవుడు ఒకరికి 10 నాణ్యాలు, ఒకరికి 5 నాణ్యాలు, ఒకరికి 1 నాణ్యం ఇస్తే 5 నాణ్యాలు ఇచ్చిన వాడు 5 నాణ్యాలు సంపాదించాడు, 10 నాణ్యములు ఇచ్చిన వాడు 10 తలాంతులను సంపాదించాడు. కానీ 1 తీసుకున్నవాడు ఏం చేశాడు తెలిసిన? దాచిపెట్టాడు. దేవుడు ఏం చేశాడు? ఆ 1 కూడా వారి దగ్గర నుంచి తీసేశాడు. నేను నీకు ఒక విధానాన్ని ఇస్తే, ఒక నిబంధనను ఇస్తే, ఒక ఉద్దేశాన్ని నీ ముందు ఉంచితే దాన్ని నువ్వు వృద్ధిపరచక దాచిపెడతావా అని చెప్పి అది కూడా తన దగ్గర నుంచి తీసిపడేసి అది ఉన్నవాడికి అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క విధానంలో దేవుడు ఆలోచించినట్లు మనం చేయకపోతే మనం
మనం ఏదైతే నా కుటుంబం అనుకుంటున్నాం ఆ కుటుంబాన్ని నీ ముందు లేకుండా చేస్తాం. ఆ పరిస్థితిని నీకు లేకుండా చేస్తాడు. ఇక న్యాయాధిపతికి ఛాన్స్ లేదు, వాళ్ళకి ఉందంటారా? లేదు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నము కావడానికి మూడు కారణాలు చాలు. ఇట్లు దైవికంగా, ఆత్మీయంగా. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక మాట చెప్తారు, ఏమని? చెయ్యొద్దు అని. పిల్లలు ఏం చేస్తారు? చేస్తారు. ఏమా శ్వేత? తల్లిదండ్రులు చెయ్యొద్దని చెప్తే పిల్లలు ఏం చేస్తారు? మీరు కాదు, పిల్లలు చేస్తారు. ఇప్పుడు చేయటం వల్ల నష్టం ఎవరికి? ఎవరికమ్మా? తల్లిదండ్రులకా? ఇప్పుడు అహరోనుకు నష్టమా? అహరోను చెప్పేసి ఉండొచ్చు, బాబు తప్పురా. ఏలి చెప్పాడు, ఏలి చెప్పలేదా? చెప్పాడు. ఇప్పుడు సమయాలు కూడా చెప్తున్నాడు. సమయం దగ్గరికి వచ్చింది పంచాయతీ. సమయం కూడా దగ్గరికి వెళ్తే ఆయన అంటున్నాడు, అయ్యా ఇట్ ఈస్ ఓవర్, ఇక మీ పంచాయతీ మాకు. అంటే అర్థం ఏంటంటే మన ఇల్లు మనమే తగలబెట్టుకోవాలి, కూలగొట్టుకోవాలి. దీని సారాంశం అదే. ఇంకొక మాట కూడా చెప్పమంటారా? మన వేలితో చెప్పండి, మన వేలితో మన కన్ను పొడుచుకోవటం అంటే అర్థం ఏంటంటే మన కుటుంబాన్ని మనమే శాపానికి అప్పగించటం. దేవుడు కుటుంబాన్ని శాపానికి విధానంగా ఉంచడానికి ఆశించాడా? ఆశీర్వాదానికి ఉంచడానికి ఆశించాడా? ఏమా? మరి ఎందుకు ఈ కుటుంబాలు శాపానికి గురైనాయి? దేవుని యొక్క ఉద్దేశంలో వారి యొక్క ఆలోచన విధానము పూర్తిగా వ్యతిరేకం. మనందరి విషయంలో దేవుని యొక్క ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉందో మనకు తెలియదు. కానీ మనం ఏ విధంగా ఉన్నాం ఈరోజు? నువ్వు సంఘమా, కుటుంబమా, లేక ఒక కుటుంబంలో ఒక సభ్యుడివా, ఒక సంఘములో ఒక సభ్యుడివా, లేక సంఘములో ఒక సేవకుడివా? మీరు ఎవరైనా సరే దేవుని వాక్యం ఈరోజు చెప్తుంది మనకే. కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణాలు ఈ మూడు విషయాలు అయితే సరిపోతుంది. ఇంకా భౌతికంగా చెప్తే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాక్యానుసారంగా చెప్పబడిన మాటలు మనం బైబిల్లో నుంచే కదా చెప్పింది, బైబిల్లో నుంచే కదమ్మా, సొంతం కాదు కదా. రైట్. ఇవి ఈయన వాస్తవములగిన అనే ఆలోచన కలిగితే ఈ పాయింట్లను మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏమా? ఎవరు మొదటి వాళ్ళు ఎవరు? సుష్మిత. మొదటి వారు. రెండవ వారు ఏలి కుమారుడు, ఏలి యాజకుడు. అహరోను ఎవరు? యాజకుడు. ఏలి ఎవరు? యాజకుడు. మూడో ఆయన సమూయేలు ఎవరు? సమూయేలు న్యాయాధిపతి. రామచంద్ర ఎవరు? ఎవరు? సేవకుడు. అంటే మాస్టర్ గారు సేవకుడు అంటే, దాసుడు అంటే. మరి గీత ఎవరు? సేవకుడు అంతే. మరి గీత పిల్లలు ఎవరు? ఈయన సేవకుడు, ఆమె సేవకురాలు. మరి వాళ్ళ పిల్లలు? కుటుంబం అండి, కుటుంబం. అర్థమవుతుందా?
కార్యక్రమంలో కుటుంబ వ్యవస్థ యొక్క పరిచయాన్ని ఈరోజు కుటుంబ వ్యవస్థ యొక్క పతనానికి సంబంధించిన పరిస్థితులను ఆలోచించి ప్రభువా మీరు మాట్లాడిన మాటలు అమూల్యమైనదయ్యా. మీ లేఖనంలో రాసి ఉన్న ఆంతర్యము ఉన్నతమైనది తండ్రి. నేడు మేము వాటిని గమనించక, ఆలోచన చేయక, మా వ్యక్తిగత ఆలోచనను బట్టి, భౌతికమైన విధానాన్ని బట్టి, ఒకవేళ ప్రభువు మేము మరణానికి దగ్గరగా ఉన్నప్పటికీ మాతో మాట్లాడారేమో తండ్రి. ఈ సమయంలో ప్రభువు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఒక అవకాశం కృప చూపించండి నాయన. నాయన దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్తమానం వింటూ ఉన్న నీ పిల్లలు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. ప్రత్యేకంగా ప్రభు మీరు నాకు ఇచ్చిన నా కుటుంబ విషయమై, ఇది నీ కుటుంబము తండ్రి, ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబము కూడా ప్రభు మీరు నశించిపోకూడదు. అది ఉమ్మడి కుటుంబముగా, ఒక కుటుంబముగా, అది పరలోకములో ఏ విధంగా పిలువబడాలో అది భూమి మీద మీరు పిలువబడాలని ఆశపడుతున్నాను. అవును తండ్రి, గృహమే కదా స్వర్గము, కుటుంబమే కదా ఆనందము. నాయన ఈ సూత్రాన్ని నేడు అనేకులు మర్చిపోయారు. భౌతికంగా బంధాలని తెంచేసుకుంటున్నారు, బాంధవ్యాన్ని విప్పేసుకుంటున్నారు. ఆత్మీయ స్థితిలో కూడా నాయన ఎవరికి వారు మనుషులు చెప్పినట్లుగా, మనుషుల ఆలోచన ప్రకారం తొలగిపోతూ మిమ్మల్ని మరలా మీ కుమారుడైన యేసుక్రీస్తు సెలవుస్తూ, నా తండ్రి కనికరం చూపండి, దయ చూపండి ప్రభువా. మీ కనికరము మీ దయ కొరకై ప్రార్థన చేస్తూ సహాయం చేయండి ప్రభు. ఏ కుటుంబము శాపముతో, పాపముతో, అతిక్రమముతో, అక్రమముతో నిండి ఉందో అట్టి కుటుంబాలన్నింటి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఆ స్థితిలో మేమున్నా మా కొరకు దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ పరిచర్య విషయంలో కూడా మీ సహాయం కోరుతున్నాం. మా కుటుంబ పరిస్థితులలో కూడా మీ సహాయం కోరుతున్నాం. మేమందరము కూడా నీ సముఖంలో ఉండాలి, అది మీ కోరిక. మేమందరము ప్రభువా మా కొరకు మీరు ఏర్పరిచిన నివాసంలో మేము ఉండాలి, అది మీ ఆలోచన. మేము ఒకరికే కాదు నాయన, కుటుంబముగా ఉండాలి, అది మీ సంకల్పం. అందుకే నాయన దావీదు అంటున్నాడు, ఆయన నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము ఉండునట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించు, ఆశీర్వాదమునకు కారణంగా ఉంచు. అవును ప్రభువా, ఇటు ప్రార్థన ప్రతి కుటుంబము కలిగి ఉంటే అది ఆనందము తండ్రి, ఆ కుటుంబము స్వర్గము. కృప చూపించండి నాయన. లేఖనాల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించారు ప్రభువా. అహరోను కుమారుల ద్వారా, ఏలీ కుమారుల ద్వారా, సమూయేలు కుమారుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నాటి పరిస్థితులను బట్టి ప్రభువా వారు శిక్షించబడ్డారు, తమకు కలిగినది పోగొట్టుకున్నారు. కానీ నేటి పరిస్థితులలో అట్టి వాటిని మాకు ముందుంచారు, ఒక అర్థాన్ని మా ముందుంచారు ప్రభువా. మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి సహాయం చేయండి, మమ్మల్ని మేము క్రమపరుచుకోవటానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము ప్రభువా నీ యొక్క నిత్యత్వములో ప్రభువా మమ్మల్ని మేము చూసుకోవటానికి నీ వాక్యాన్ని మాకు ఇచ్చి సరి చేసుకోమని చెప్తున్నాను. అట్టి అవకాశాన్ని ప్రతి కుటుంబమునకును మాకును దయచేయండి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను.
పిల్లల యొక్క ఆత్మీయత కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న ప్రతి కుటుంబం కొరకు, వారి కుటుంబంలో ఉండబడిన పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. నిశ్చితమైతే రేపటి దినంలో మరొక కోరికలో మీకు ఇష్టమైతే కుటుంబ వ్యవస్థలో ఆనందాన్ని మేము చూసుకుంటే సాధించి, కుటుంబ వ్యవస్థలో పరిచయాన్ని మాకు అందించారు. కుటుంబ వ్యవస్థలో పతనాన్ని చూశారు. కుటుంబ వ్యవస్థలో పరిశుద్ధతను మేము చూడటం సహాయం చేయండి. ఆ వర్తమానం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయండి. విత్తబడిన నీ మాటలు మేము భద్రపరచుకొని మా హృదయంలో దాచుకోవడం శక్తిని దయచేయండి. మమ్మల్ని మేము సరి చేసుకోగలిగిన శక్తిని, స్థితిని, పరిస్థితులను మాకు అప్పగించి వాటి ప్రకారం నడుచుకోవడం సహాయం దయచేయండి. మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం ముందుకు నడుస్తున్నాం. మా పరమ తండ్రి.